దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ప్రపంచంలో అద్భుతమైన శక్తిపీఠం అమర్నాథ్ జ్యోతిర్లింగం. అమర్నాథ్ జ్యోతిర్లింగంకి వెళ్ళే ప్రజలందరికీ అద్భుతమైన భోజనాన్ని కల్పించాలి, వాళ్ళకి భోజన వసతులు ఏర్పాటు చేయాలి, వాళ్ళ ఆకలి తీర్చాలనే ఒక లక్ష్యంతో సిద్దిపేట పట్టణంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమితి కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రమేష్ గారు పాల్గొంటున్నారు. నిజంగా ఈ సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, తాను అందులో భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఫౌండర్లో ఒకరైన రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అనేది మంచు కాశ్మీర్లో ఒక సుందరమైన ప్రదేశంలో, అక్కడ చుట్టూ చూస్తే అన్ని గుహలే ఉంటాయి, అంత మంచిగా ఉంటుంది. ఆ గుహలో శివలింగాకారం ఏ విధంగా ఏర్పడుతుంది, అదొక అద్భుతమైన ప్రక్రియ. అది భగవంతుని యొక్క అక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే అమర్నాథ్ మంచులింగ సహితం. ఆ సందర్భంలో అక్కడికి మన సిద్దిపేట నుండి చాలామంది వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఉత్తర భారతదేశంలో చాలా ఇబ్బందులు పడి వాళ్ళకు ఇక్కడ దక్షిణాది నుంచి భోజనం దొరకకపోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ ఇబ్బందిని కూడా 4 రోజుల పాటు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు భోజనం దొరకక, అంటే భోజనం అంటే అక్కడికి ఉత్తరాది నుంచి చాలా ఏర్పాట్లు ఉంటాయి, కానీ మన దక్షిణాది నుంచి జరిగే భోజనం, మనకి ఏదైతే అవసరం ఉన్న భోజనం ఉందో ఆ భోజనం అనేది మనకు దొరకలేదు. ఆ సందర్భంలో వాళ్ళు కూడా అనుకున్నారు, అరే మనం కూడా ఇక మన వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, మనం చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడే వాళ్ళు ఆలోచన చేసుకొని 45 మంది అక్కడ వెళ్ళిన వాళ్ళల్లో ఒక 4-5 ఆలోచన చేసుకొని సిద్దిపేటకు రావడం జరిగింది. మా లాంటి వారితోటి ఒక 20 మంది టీంని ఏర్పాటు చేసుకొని మరుసటి సంవత్సరమే 2011లోనే ప్రారంభించడం జరిగింది. అమర్నాథ్ యాత్రలో ఒక భోజన వసతే కాకుండా మన తెలుగు వారికి ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఉంటుంది. మన నార్త్ ఇండియన్కి పోతే అంతా హిందీ, మన వాళ్ళకు హిందీ అనేది సరిగా మాట్లాడడం కానీ అర్థం చేసుకోవడం కానీ ఇబ్బంది ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా కొంచెం మొన్నటి వరకు మన మోడీ గారు వచ్చేంత వరకు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులని ఎదుర్కోవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో మన వాళ్ళు ఇబ్బంది పడవద్దు అని చెప్పి ఒక సంకల్పంతో భోజనాలే కాకుండా వారు యాత్రలో జరిగే ఇబ్బందుల్ని కూడా వాళ్ళు ఏ విధంగా పోతే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అందించడం, డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి హెల్త్ పర్మిట్స్ ఏ విధంగా దొరుకుతాయని చెప్పి ఇవ్వడం అనేది మేము ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుంది. భగవంతుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం. అంటే ప్రతి మనిషికి ఏదో రకంగా ఏదో ఉంటాయి. అయితే ఈ విధంగా 10 మందికి సేవ చేయడం అనేది అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తాను.